ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితదేవ ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూలై నెల 2026 విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ నెల వీళ్ళకి ఎదురవబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు? తప్పకుండా అండి. ముందుగా అసలు వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ వీళ్ళకి గురువు సంచారం జరుగుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు మూడు గ్రహాల సంచారం జరుగుతుంది. ఈ బుధుడు వక్రించుకుంటూ 12లోకి వెళ్ళిపోతాడు 8వ తేదీకి. ఈ శుక్రుడేమో 5వ తేదీ నుంచి 2వ భావంలో ఉండే కేతువుతో కలుస్తున్నాడు. అలాగే భాగ్యంలో శని, అష్టమంలో రాహువు, అండ్ అదేవిధంగా కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. రవి 12లో ఉంటూ 16వ తేదీ వచ్చి రవి వచ్చి కలుస్తాడు గురువుని. ఇది ఒక యోగం చెప్పాలంటే. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ కర్కాటకం వారికి చక్కగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మనం స్వభావం తెలుసుకుందాం. అంటే కర్కాటకం వారికి స్పెసిఫిక్ స్వభావం ఏమిటి? ఎందుకు ఆ పేరు కర్కాటకం ఎందుకు ఇవ్వాలి? వృషభం ఇవ్వచ్చు కదా, సింహం ఇవ్వచ్చు కదా అంటే, మీరు చూడండి, ఎనీ కర్కాటక లగ్న ఈ ఎంట్రీకి ఎలా ఉంటుంది, ఎటైనా వెళ్ళగలుగుతుంది. 360 డిగ్రీస్లో ఎటైనా కదలగలుగుతుంది. అన్నీ అలా కదలలేవు. అలాగే కొంచెం ఏమైనా మీరు సముద్రపు ఒడ్డుల దగ్గర ఉంటాయండి ఎక్కువగా. కొంచెం ఏదైనా అవతల వాళ్ళ నుంచి అపాయం వస్తుందనగా టక్కున ఆ స్పాట్లో సెకండ్స్లో అది కన్నం చేసుకుని లోపలికి వెళ్ళి దాక్కోగలదు. అంటే వీళ్ళు అంత సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా చేయగలుగుతారు, ఎలాంటిదైనా సరే అడ్జస్ట్ అవ్వగలుగుతారు, ఎమోషన్గా ఉంటారు, మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఒక 10 మంది 10 రాసుల వాళ్ళు ఉంటే ఎక్కువగా మీకు అన్నం తిన్నావా లేదా, నువ్వు ఇది తింటావా, నువ్వు తిను, వాడు బాక్స్ తెచ్చుకున్నా సరే పక్క వాళ్ళకి ఇస్తాడు. అంటే ఆ లవింగ్ నేచరు, ఆ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే. ఇక ఈ రోజు ఉండే అంటే ఈ మొత్తం నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది? ఇందులో ముఖ్యంగా చంద్రుడు ధనస్సు రాశి నుంచి 12 రాశులు సంచరించుకొని మళ్ళీ కుంభంలోకి వెళ్ళి కూర్చుంటాడు 31వ తేదీ కల్లా. అయితే కర్కాటకం వారికి ప్రస్తుతం గురువు రాశిలో ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలిస్తాడు. అదేవిధంగా సంతానం కోసము ఈ భాగ్యస్థానంలో ఉండే శని మీద గురువు దృష్టి ఉంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యము, గురువుల యొక్క ఆరోగ్య విషయాలు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే క్లియర్ అవుతాయి. అయితే ఈ చంద్రుడు ఎప్పుడు కూడా పాడవకూడదు కర్కాటకం వారికి. పాడైతే మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్కువగా మెడిటేషన్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటే చాలా మంచిది కర్కాటకం వారికి. అయితే ఇక్కడ మనం 2వ భావంలో అంటే ధనభావంలో కేతు ఉన్నాడు ఇంతకాలం. కేతు ఉండడం ఒక ఎత్తు, శుక్రుడు వెళ్ళి కలవడం ఒక ఎత్తు. అంటే సింగిల్ కేతు వేరు, శుక్రుడు వెళ్ళి కలవడం వేరు. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన చుట్టూ కంచెలు ఉన్నాయండి. మామూలుగా నిలబడ్డప్పుడు మనకి వెళ్ళదు, కానీ మన వస్త్రం వెళ్ళి కంచె మీద పడింది. ఒక అమ్మాయికి చున్ని వెళ్ళి అక్కడ పడింది. అప్పుడు అదేంటి, ఇంకా అది ట్రిగర్ అయింది అక్కడ. కాబట్టి వీళ్ళకి 2వ భావంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా తల్లితరపు బంధువర్గం వారికి లేదా బిజినెస్లో ఎవరికైనా మనీ ఇవ్వాల్సిన విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలోని ఇది. ఎందుకంటే 2వ భావంలో ఎప్పుడైనా శుక్రకేతువులు ఉన్నప్పుడు లక్ష్మీ గణపతిని, ఓం లక్ష్మీ గణపతి దేవి అయి నమః అని ఎవరైతే మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన భావనతోని భక్తితో అంటారో వీళ్ళకి ఇప్పుడు ఏదైతే శుక్రకేతువులు 2లో ఉన్నారు, ధనపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పామో అది రివర్స్గా పనిచేసి బాగా మంచి ధనయోగం కలుగుతుంది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా ఇంట్లో ఉండే స్త్రీమూర్తికి, అది జీవిత భాగస్వామి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరికైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చేసే మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మట్టుకు ఈ యొక్క 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలంటే 5వ తేదీ ముందే కొనుక్కోవడం మంచిదండి. వాహనం కొనుగోలు చేయడం కానీ, వ్యాపార సంబంధించిన ఏదైనా ప్రారంభించడం కానీ ఇది ముందే చేయడం మంచిది. గురుగారు, ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్. అవునండి, అవును. స్కూల్స్, కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను.
ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాశులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు, కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది, ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందో అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు, కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యా అభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయంలో ఇప్పుడు ఉండేటువంటి కండిషన్. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది అయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి ఎప్పుడైతే 2వ భావంలో శుక్రకేతులు ఉన్నారో, చాలామంది తెలియక ఏం చేస్తారు, 2లో శుక్రకేతులు వచ్చారు కదండి, వైడూర్యం వజ్రం పెట్టేసుకుంటా అంటారు. అలా చేయకూడదు. ఉలవలు బొబ్బర్లు దానంగా ఇస్తే చాలా మంచిది చెప్పాలంటే. ఇక వీరికి 12వ స్థానాల్లోకి 12వ అధిపతి వెళ్తున్నాడు, రవితో కలిసి ఉంటున్నాడు. ఇది కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్కి కలిసి వస్తుంది. 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. 16వ తేదీ నుంచి రవి వచ్చి లగ్నంలో కలుస్తున్నాడు అని చెప్పాను కదా. ఎప్పటి నుంచో రావాల్సిన పేరు ప్రఖ్యాతలు కొంచెం, ఎందుకంటే రవి గురువులు కలయికల రాశిలో ఉన్నందుకు కొంచెం అటువంటి ఒక డిగ్నిఫైడ్గా ఉండే నేచర్ని, అదేవిధంగా కొంత పేరు ప్రఖ్యాతలు రావడం, గౌరవప్రదమైనటువంటి విషయాలకి జూలై 16వ తేదీ నుంచి అనుకూలిస్తుంది గ్రహస్థితి వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఉద్యోగరీత్యా కూడా ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశాలకు వెళ్ళడము, అక్కడ వీళ్ళు కనుక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బాగా సెటిల్ అవుతాయి చెప్పాలంటే. కాబట్టి ఈ యొక్క విషయంలో వీళ్ళు చాలా చాలా కేర్గా ఉండాలి. అయితే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.